అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు మరికొన్ని విషయాలు. పిల్లలు, కుటుంబ విషయాలు. ఒక నిరుపేద కుటుంబం అది. పెద్దలు రోజంతా కష్టం చేస్తేనే రాత్రికి తిండి. రోజూ మాదిరిగానే చిన్నాడు తన 2 రొట్టెలు తిన్నాడు. సరిపడక ఇంకా ఆకలేస్తోందని అమ్మతో చెప్పాడు. ఆమె మరో 2 రొట్టెలివ్వగా వాటిని తిని తృప్తి చెందాడు. ఇది గమనించిన అన్నయ్య తమ్ముడిని పిలిచి, "నువ్వు తప్పు చేశావు" అన్నాడు. ఏమిటని అమాయకంగా ప్రశ్నిస్తే, "నువ్వు రెండోసారి తిన్న 2 రొట్టెలు అమ్మవి. అమ్మ వాటిని సంపాదించటానికి మరో రోజంతా కష్టపడాలి తెలుసా" అన్నాడు. ఇదే ఆ పిల్లవాడిలో బాధ్యతను తట్టి లేపింది. కేవలం తన ఆకలినే కాదు, కుటుంబీకుల ఆకలి గురించి, సమాజాన్ని గురించి ఆలోచించాలి అని గుర్తుంచుకోవాలని తెలుసుకున్నాడు. ఆయనే దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన డాక్టర్ అబ్దుల్ కలాం. తాను స్వయంగా రాసిన ఇండామిటబుల్ స్పిరిట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన. సమాజం పట్ల మీరు ఎందుకింత బాధ్యతగా ఉంటారన్న ప్రశ్నకు దీనిని చెప్పారు. పిల్లలకు తెలియని విషయాలను చెబితే వారు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో ఈ ఉదాహరణ తేటతెల్లం చేస్తోంది. అందుకే పిల్లల భవిత పెద్దల చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అంటున్నారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. అయితే కుటుంబ విషయాలేవి పిల్లలకు తెలియనివ్వకపోవటం లేదా అన్నీ చెప్పడం రెండూ సరికాదు. పిల్లల వయసును, ఆలోచన సరళిని దృష్టిలో ఉంచుకుని ఏది అవసరం, ఏది అనవసరం అనే దృష్టితో విషయాలు చెప్పాలి. కుటుంబ ఆర్థిక స్థితిగతులపై పిల్లలకు సరైన అవగాహన ఏర్పడితే స్థాయికి మించి ఏదీ డిమాండ్ చేయరు. ఎప్పుడైనా ఏదైనా విషయంలో పట్టుపట్టినా విడమరిచి చెబితే అర్థం చేసుకుంటారు. పిల్లలు చెప్పే సమాచారం, నమ్మకం. ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, పాఠశాలకు సంబంధించిన విషయాలు కానీ, బయట సమాజానికి సంబంధించిన విషయాలు కానీ ఏది చెబితే అది 100% విశ్వసనీయత సమాచారం కాకపోవచ్చు. విషయాన్ని అర్థం చేసుకోవటంలో చిన్న వయసులో పిల్లలకు చాలా పరిమితులు ఉంటాయి. తాను, తన మిత్రులు ఒకే సమాధానం రాసినప్పటికీ తనకు తక్కువ మార్కులు వేశారని, తన మిత్రులకు ఎక్కువ మార్కులు వేశారని, ఉపాధ్యాయులు పక్షపాతం చూపిస్తున్నారని పిల్లలు చెబితే తల్లిదండ్రులు జాగ్రత్తగా స్పందించాలి. విషయం ఏమిటో కనుక్కుంటామని చెప్పి హామీ ఇవ్వాలి. సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడి కారణమేమిటో తెలుసుకోవాలి. ఏ కారణం వల్ల ఉపాధ్యాయులు మార్కులు తగ్గించారన్నది తెలుసుకోవాలి. సరైన కారణమని అనిపిస్తే మీకు దాన్ని పిల్లలకు చేరవేయవచ్చు. ఉపాధ్యాయుల ద్వారా కూడా చెప్పించవచ్చు. అలాంటి అభిప్రాయం పిల్లలలో ఏర్పడకుండా తగిన శ్రద్ధ తీసుకోమని ఉపాధ్యాయులకు సూచించవచ్చు. మరికొన్ని విషయాలు రేపు చర్చించుకుందాం.